ఇప్పుడు పాన్ ఇండియా డైనోసర్గా ఎదిగిన మన ప్రభాస్ అన్న. సో ఆయన ఎంత మంచి వ్యక్తి అందరికి తెలుసు, అండ్ చాలామంది కామన్ ఫ్యాన్స్ కూడా ఉంటారన్నమాట. సో ఆయన సంబంధించిన డార్లింగ్ మూవీ ఆయన ఫ్యాన్స్కే కాకుండా ప్రతి ఒక్కరికి, అంటే ప్రతి ఒక్క మూవీ లవర్కి కానీ, అండ్ అలాగే ఫ్యామిలీ సినిమా, అండ్ యాజ్ వెల్ యాజ్ లవ్ కపుల్స్ కానీ ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా డార్లింగ్ మూవీ. అండ్ ప్రభాస్ అన్న కెరియర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ అని చెప్పొచ్చు. సో అందుకు జీవి ప్రకాష్ మ్యూజిక్ కూడా ఖచ్చితంగా హెల్ప్ అయింది ఈ సినిమాకి. సో డార్లింగ్ అని ఫస్ట్ చెప్పగానే పేరు గుర్తొచ్చేదే మ్యూజిక్ అనమాట. అంత బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆయన స్టైల్ కానీ, ఆ టీషర్ట్స్ కానీ, అప్పట్లో ఆ ట్రెండ్ అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఆ లూజ్ షర్ట్స్తో అంత ట్రెండ్ కొడతాడని చెప్పి. అలా ఆయన ప్రతి ఒక్క కాస్ట్యూమ్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఆ సినిమాలో. అండ్ అలాగే మెయిన్ యాక్టర్స్ పరంగా చెప్పుకుంటే కూడా ప్రభు ఉన్నాడు, మనకు చంద్రమోహన్ గారు సెంటిమెంట్ కానీ, అంటే ప్రతి ఒక్కరు అందులో కామెడీ కానీ, పక్కన ఉన్న ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరితో వర్కౌట్ అయింది అనమాట సినిమాది. అండ్ ఈ సినిమాకి ముఖ్యమైన చందమామ మన కాజల్ పాప. సో మన కాజల్ ఆమె తెలుసు ఎంత గ్లామర్గా ఉంటుందో, అంత క్యూట్గా ఉంటుంది. ఈ సినిమాకి చాలా ప్లస్ అనమాట సినిమా చెప్పాలంటే. ఇద్దరు కాంబినేషన్ పేరు చూస్తే రియల్ పేరు లాగే అనిపిస్తుంది అనమాట. అప్పట్లో రూమర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి చెప్పాలంటే. సో అంటే అటువంటి కెమిస్ట్రీ ఉంది ఇద్దరి మధ్య అని చెప్పడము. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ, కెమిస్ట్రీ కానీ అలా ఉంటుంది. సో కాజల్ అలాగా మిస్టర్ పర్ఫెక్ట్ కూడా చేసింది ఆమె కంటిన్యూస్గా. సో ఇద్దరి మంచి పేరు చెప్పాలంటే. సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కూడా ఇప్పుడు కూడా ఇష్టం అనమాట కాజల్ అంటే, ఎందుకంటే బికాస్ ఆఫ్ డార్లింగ్. సో ఆ డార్లింగ్ చూడడానికి, మెయిన్ డార్లింగ్ ఆమె కాబట్టి సినిమాలో, ఆ డార్లింగ్ చూడడానికి, మన డార్లింగ్ ప్రభాస్ అన్న చూడడానికి మన అందరు డార్లింగ్స్ కంపల్సరీ మూవీ లవర్స్ కానీ అందరూ వెళ్ళండి. సో డార్లింగ్ లాంటి సినిమా మళ్ళీ మళ్ళీ కావాలా అనిపిస్తుంది జనరల్గా చెప్పాలంటే ఆడియన్స్కి. సో అలాంటి సినిమా మనం మిస్ అవుతున్నాం, ఇలాంటి సినిమాలు ఇప్పుడు రావట్లేదు. బట్ ఈ సినిమా అయితే ఖచ్చితంగా కరుణాకరన్ డైరెక్షన్. సో కరుణాకరన్ అంటే ఇప్పుడు జనరేషన్ తెలియకపోవచ్చు. సో కాకపోతే ఆయన తెలుగు ప్రేమతో స్టార్ట్ అయ్యి ఆయన అసలు లవ్ స్టోరీ అంటే ఆయనది అలా అన్నిటో ఉంటుందన్నమాట. ఆయన ట్రెండింగ్ మేకప్, ఆయన స్టైల్ ఆఫ్ బైకింగ్ అని చెప్పొచ్చు. సో కరుణాకరన్ ఆయనది. అండ్ జీ ప్రకాష్ మ్యూజిక్, అఫ్ కోర్స్ చెప్పినట్టు జీ ప్రకాష్ మ్యూజిక్ చాలా ప్లస్ సినిమాకి చెప్పాలంటే. అండ్ దీంట్లో డాన్స్ కానీ, ప్రభాస్ అని ఒక్కొక్క పాట ఒకలా ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క పాటికి సంబంధం ఉండదు అనమాట. హుషారే ఏడ ఉంటుంది, బుల్లే సాంగ్ యాడ్ ఉంటుంది, అంటే ఒకటి దానికి సంబంధమే ఉండదు. అలాగా మంచి మ్యూజిక్ని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా మన డార్లింగ్ మూవీ 23rd రిలీజ్ అవుతుంది, థర్స్డే మార్నింగ్. షోస్ ఆల్రెడీ ఓపెన్ అయిన, టికెట్స్ కూడా దూసుకెళ్తున్నాయి బుకింగ్. సో ఖచ్చితంగా ఎవరైనా అప్పుడు మిస్ అయితే ఖచ్చితంగా థియేటర్లో వాచ్ చేసే మూవీ డార్లింగ్. సో చాలా ఇంప్రెస్ చేస్తుంది సినిమా. సో ఖచ్చితంగా మళ్ళీ మనం ఆ రోజు కలుద్దాము, మార్నింగ్ మనం పబ్లిక్ టాక్తో కలుద్దాము డార్లింగ్కి. సో లెట్స్ మీట్ ఫర్ డార్లింగ్. సో అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్సే కాదు, అందరూ చూడండి. థ్యాంక్ యూ.